నిజమైన తెలివి కథ. రాజారావుకు ఇద్దరు కొడుకులు. వారిలో ఒకరికి తన వ్యాపార బాధ్యతలు అప్పగించాలని వారికో చిన్న పరీక్ష పెట్టాడు. అందులో ఎవరు నెగ్గితే వారికి తన వ్యాపార బాధ్యతలు అప్పగించుటకు నిర్ణయించుకున్నాడు. ఇద్దరికీ కొంత డబ్బు ఇచ్చి ఈ ఇంటిని పూర్తిగా నింపగల వస్తువుని ఈ ధనంతో కొనండని వారితో చెప్పాడు. పెద్ద కొడుకు డబ్బు తీసుకుని ఉన్న పళంగా బజారు వైపు వేగంగా వెళ్ళాడు. మార్కెట్లో ఉన్న వస్తువులలో గడ్డి చాలా చౌకైందని అతను తెలుసుకున్నాడు. తండ్రి ఇచ్చిన మొత్తం డబ్బుతో ఎండుగడ్డి కొన్నాడు. అయినా మొత్తం ఇంటిని నింపేందుకు అది సరిపోలేదు. రెండవ కొడుకు తన తండ్రి అప్పచెప్పిన పని ఎంతో తెలివితేటలతో పూర్తి చేయాలని మనసులో అనుకుని బాగా ఆలోచించాడు. ఆ తర్వాత తండ్రి ఇచ్చిన డబ్బులో ₹1 కొవ్వొత్తిని కొని ఇంటికి తీసుకుని పోయి గదిలో కొవ్వొత్తిని వెలిగించాడు. చూస్తుండగానే కొవ్వొత్తి వెలుగు ఇంటి మొత్తాన్ని నింపేసింది. రాజారావు తన చిన్న కొడుకు తెలివితేటలకు సంతృప్తి చెంది వ్యాపార బాధ్యతలను చిన్న కొడుకు అప్పగించి అతనికి తోడుగా సహాయ సహకారాలు అందించమని పెద్ద కొడుకుకు చెప్పాడు. కథలోని నీతి: తెలివితేటలతో ఏదైనా సాధించవచ్చు.